బహుశా నీకు మేము ప్రజల కోసం మేము ఏదంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు ప్రజల కోసం మీరు మరి రెడీ ఉన్నారా ఏమైనా చేయడానికి అని అంటే ఈయన హరీష్ రావు గారు మేము రక్తమైనా చిందిస్తాము అని ఆయన ఈరోజు అన్నమాట. దాని కౌంటర్గా నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీకి మాకు మేము ఒక మాట అంటే మాట నిలబెట్టుకోవడము, ఒక మాట అంటే మాటకు ముందుకు పోవడము, లేదా ఇది కాంగ్రెస్ యొక్క సంస్కృతి, రాజకీయ సంస్కృతి. ఇది ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అదే బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు రాజకీయ వాళ్ళ సంస్కృతి ఏంటంటే వాళ్ళు ఏది చెప్తే అది నిలబెట్టుకోరు వాళ్ళు. దానికి ఉదాహరణ ఏంటంటే మేము రక్తాన్ని చిందియడానికైనా రక్తాన్ని ధారపోవడానికైనా మా దగ్గర ఎన్ని బాటలు ఉంటే అన్ని బాటలు రక్తం ఇస్తామని హరీష్ రావు అన్నా అది అనడానికి పనిచేస్తుంది, కానీ దాన్ని అమలు చేసే ఒక ధైర్యము శక్తి హరీష్ రావు గారికి లేదు. ఉదాహరణ తెలంగాణ ఉద్యమం పీక్ 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 టైం నడుస్తుంది. రాష్ట్ర విభజన జరగాలని అనేక మంది ఆత్మహత్యలు, యువకులు ఆత్మహత్య బలిదానాలు అవుతున్నారు అప్పుడు. ఆ సందర్భంలో ఆయనకి ఏమనిపించిందో హరీష్ రావు గారికి, అరే అందరూ చేస్తున్నారు, నేను కూడా పెట్రోల్ పోసుకొని ఏదైనా ట్రై చేస్తామని ట్రై చేశాను. విచిత్రం ఏందో హరీష్ రావు గారు అందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా, నేను కూడా చేసుకుందామని ప్రకటన చేసాడు. సిద్దిపేట పోయిండు, పెట్రోల్ డబ్బా వెంబడి ఉన్నది, పెట్రోల్ పోసుకున్నాడు.